కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈరోజు కొత్త పెట్టుబడులు వందల వేల కోట్లు వచ్చినాయని ప్రకటన చేసింది. ఒకటేమో ఇవి ప్రకటనలు మాత్రమే, ఎందుకంటే ఇప్పటి వరకు దావోస్ అని చెప్పుకున్నా లేకపోతే రకరకాల అమెరికా పర్యటనలు చెప్పుకున్నా కూడా వందల వేల కోట్ల ప్రకటనలు మాత్రమే, కానీ ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టలేదు. అంతేకాకుండా ఇందులో చాలా కూడా ఫేక్ కంపెనీలు, అది గోధి ఇండియా కానివ్వండి, స్వచ్ఛ బయో కానివ్వండి, వాల్ష్ కర్రా కానివ్వండి. ఈరోజు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ప్రకటన చేసింది. ఇందులో తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, రెండు కంపెనీలు మనకిన్ బయో 340 కోట్లు పెట్టుబడి ఇక్కడ తీసుకొని వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు ప్రకటన చేశారు. దీంతో 800 ఉద్యోగాలు వస్తాయని కూడా. అయితే వాస్తవం ఏంటంటే మనకిన్ బయో, ఈ మానకిన్ బయో అనేది కనీసం రిజిస్టర్ కూడా కాని కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మీరు వెళ్ళి దయచేసి వెతికితే మానకిన్ బయో అనే కంపెనీ ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు, ఎందుకంటే అది రిజిస్టర్ కూడా కాలేదు. వాస్తవం ఏంటంటే ఆ కంపెనీ కేవలం ఒక ఫ్రాడ్, ఒక వెబ్సైట్ని తయారు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ని వందల కోట్లు 340 కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసింది కూడా 16 మార్చ్ 2025. ఇదే సంవత్సరంలో వెబ్సైట్ను ఒకటి క్రియేట్ చేసి అందులో ఏ పేర్లు పెట్టకుండా ఎవరున్నారు ఏంటిది ఆ కంపెనీ ఎవరిది అని తెలియకుండానే ఇవాళ వచ్చి మంత్రి గారితో 340 కోట్లు ప్రకటన అనేది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి. ఇంకొక కంపెనీ యంత్రా టెక్ కంట్రోల్స్. ఈ యంత్రా టెక్ కంట్రోల్స్ వాళ్ళు కూడా 255 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతారు అని ప్రకటన చేశారు. పోనీ ఈ కంపెనీ అసలు ఇన్ని సంవత్సరాలు ఎంత లావాదేవీలు చేసిందబ్బా, ఎన్ని వందల కోట్లు చేసిందో, ఇప్పుడు 255 కోట్లు పెడతారంట అని చూస్తే వాస్తవం ఏమంటే గత సంవత్సరం ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలు నష్టాల్లో ఉన్నాయి. ఎంత నష్టాలంటే 2,34,000 రూపాయలు. 2,34,000 రూపాయలు నష్టాల్లో ఉన్న కంపెనీ అంట 255 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన.